ఓం శ్రీ మాత్రే నమః. బల్లగుద్ది చెబుతున్న ఆగస్టు నెల 22, 23, 24 తేదీల్లో మేషరాశి వారి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు, ఈ పేరుతో ఉన్న స్త్రీ కారణంగా ఊహించని మార్పులు మీ జీవితంలో మీరు చూడబోతూ ఉన్నారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? ఆగస్టు నెల 22, 23, 24 తేదీల్లో వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నము గుర్రి. మేషరాశి వారికి అధిపతి కుజుడు కావని రాశి వారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలు అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ, కొత్త పరికరాలు తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు. యుద్ధ ట్యాంకులు నడపడం, నవేకి సంబంధించిన వాహనాలు నడపడం, యుద్ధ విమాన పైలట్లుగాను, అను సంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా వీరు నిష్ఠాతులుగా చెప్పాలి. ఈ రాశి వారు ఎప్పుడు కూడా స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు. వీరి స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారంటే ఆ పనిని వీరు పూర్తిగా వదిలిపెట్టేస్తారు. ఈ మేషరాశికి సంబంధించినటువంటి వారికి సమయం వీరి జీవితంలో చాలా మార్పులు అయితే మీరు చూడబోతూ ఉన్నారండి. మీరు పట్టిందల్లా కూడా బంగారమేనా అన్నట్లుగా మీ జీవితం మారిపోతుంది. అన్ని విధాలుగా కూడా మీకు చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది. మీరు ఏ పని చేపట్టినా ఆ పనిలో విజయాన్ని చూస్తారు. మేషరాశి వారికి ముఖ్యమైన విషయాల్లో పురోగతి అనేది సాధిస్తారు. అనుకున్న పని నెరవేరుతుంది. తోటి వారిని కలుపుకొని పోవడం వలన పనులన్నీ త్వరగా పూర్తి అవుతాయి. ప్రయాణంలో అశ్రద్ధ వద్దు. శని ధ్యానం మీకు ఎంతగానో మేలును కలిగిస్తుంది. సకాలంలో పనులు పూర్తి అవుతాయి. వెనుకడుగు వేయకుండా ధైర్యంగా మీ బాధ్యతలను మీరు నిర్వర్తించండి. ఉద్యోగంలో ఓర్పుతో వ్యవహరిస్తే చాలా చక్కటి మంచి ఫలితాలు వస్తాయి. వ్యాపారంలో ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయి. ఆర్థికంగా అభివృద్ధి కూడా ఉంటుంది. కానీ ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. స్వల్ప ఆటంకాలు ఉన్నప్పటికీ పట్టుదలతో పనిచేస్తే చాలా ముఖ్యమైన పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. దుర్గామాతను స్మరించండి. మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ మేషరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయం అంతా కూడా చాలా అనుకూలమైన ఫలితాలే అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ ఏడాది అంతా కూడా అధికమైనటువంటి మంచి ఫలితాలు అయితే ఉంటాయి. మేషరాశి వారికి అంగారకుడు కుజుడు అధిపతిగా ఉంటాడు. ఈ గ్రహ ప్రభావంతో మీరు చాలా ధైర్యంగాను ఉత్సాహవంతంగా కూడా ఉంటారు. అంతేకాదు గురుడు భాగ్యస్థానంలో సంచారం చేయడంతో ఉద్యోగులకు, వ్యాపారులకు కూడా చాలా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. మీ ఆదాయం పెరిగే అవకాశము ఉంటుంది. అలాగే శనిదేవుని ప్రత్యేకమైన ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి. రాహు ప్రభావంతో కూడా సానుకూలమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. మీ పెండింగ్ పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అయ్యే అవకాశాలు కూడా ఉంటాయండి. అయితే ఈ రాశి వారికి ప్రారంభంలో కొంత ఇబ్బంది అనేది ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ మేషరాశి వారికి కెరియర్ పరంగాను, ఆదాయ పరంగాను, ఆరోగ్యపరంగాను, కుటుంబ జీవితంలో కూడా ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో మనం ఇప్పుడైతే ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. ఈ మేషరాశి వారికి హనుమంతుని పూజిస్తే మేలు జరుగుతుంది. వీరికి అనుకూలమైన రోజులు మంగళ, గురు, ఆదివారాలుగా కూడా మనం చెప్పవచ్చు. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి మీ కుటుంబంలో ఈ సమయంలో ఒక కొత్త వ్యక్తి రావచ్చు. వారు మీ పట్ల చాలా అంకితభావంతో ఉండడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ఆనందం, శాంతి, శ్రేయస్సు కూడా పెరుగుతాయి. ఈ ఏడాది మీకు పిల్లలు కూడా అనుకూలంగానే ఉంటారు. గురుడి ప్రభావంతో సంతానం కోరుకునే వారికి శుభవార్తలు వినిపిస్తాయి. కేతువు పంచమ స్థానంలో సంచారం చేసే సమయంలో మేషరాశి వారికి సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి.
ఈ రాశి వారి విద్య గురించి చూసుకున్నట్లయితే గురుడి ప్రభావంతో ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. కేతు ప్రభావంతో విదేశీ విద్యను అభ్యసించేందుకు ఆసక్తి కూడా చూపిస్తారు. ఈ సమయంలో విద్యార్థులు అనేక రంగాల్లో విజయం సాధిస్తారు. గురువు ప్రభావం అన్ని రంగాల్లో కూడా బాగా రాణిస్తారు. పోటీ పరీక్షల్లో మంచి విజయాలు కూడా సాధిస్తారు. మీరు కోరుకున్న కోర్సుల్లో సీటు కూడా సులభంగా సంపాదించగలుగుతారు. కెరియర్ పరంగాను వ్యాపార పరంగాను ఈ రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. వ్యాపారంలో మీ సోదరుల నుండి పూర్తి మద్దతు కూడా ఉంటుంది. ఉద్యోగులు తమ యొక్క సోదరుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. అయితే కార్యాలయంలో మీకు శత్రువుల నుండి కొన్ని ఇబ్బందులు అయితే ఏర్పడతాయి. కాబట్టి ఎవరినీ కూడా నమ్మకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారికి గురుడి స్థానం మారడంతో మీరు మరిన్ని సానుకూల ఫలితాలు కూడా పొందే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా ఈ సమయం మీకు చాలా మెరుగైన ఫలితాలు అయితే ఉంటాయి. అయితే మీ జీవన శైలికి మెరుగుపరచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏదైనా సరే ఆర్థిక సమస్యలు ఇతర సమస్యల వలన ఒత్తిడికి గురి కాకూడదు. రాహువు 12వ స్థానంలో సంచారం చేసే సమయంలో ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు అయితే ఏర్పడతాయి. అయితే రాహువు తన స్థానాన్ని మారిన వెంటనే మీ ఆరోగ్య సంబంధిత సమస్యలన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి ప్రేమ జీవిత ప్రారంభంలో శుభ ఫలితాలు ఉంటాయి. గురు ప్రభావంతో మీకు కొందరు కొత్త వ్యక్తులతో కూడా పరిచయం ఏర్పడుతుంది. ఈ ఏడాది మధ్యలో రాహుకేతువుల సంచారంతో 5వ స్థానంలో ప్రభావం అనేది ఉంటుంది. ఈ సమయంలో మీ యొక్క ప్రేమ సంబంధాల్లో కొన్ని సమస్యలు కూడా ఏర్పడతాయి. అయితే ఈ కాలంలో మీ యొక్క పరస్పర విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అప్పుడే మీ ప్రేమ సంబంధాలు కూడా చాలా బలంగా ఉంటాయి. చూసారు కదండి, మేషరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక ఈ మేషరాశి వారి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం. మేషరాశి వారు ఎప్పుడూ కూడా జన్మాత నాయకులు. వీరు పోలీసు యుద్ధ శాఖలో బాగా రాణిస్తారు. యంత్రములు, ఫ్యాక్టరీలు నడుపుట, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట కూడా వీరికి చాలా సులభము. ఖనిజములు, వస్తు సామాగ్రి, శాస్త్ర చికిత్స పరికరాలు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకమవుతాయి. అయితే ఈ రాశి వారు రాజకీయాలందు సమర్థులై వ్యవహరిస్తారు. వీరికి కూడా ప్రజ్ఞాపాఠం వల్ల వీరికి శత్రువులు కూడా ఏర్పడతారు. దీనివల్ల వీరికి ప్రాణహాని కూడా ఉంటుంది. అయితే ఈ రాశి వారు క్రీడలందు బాగా రాణిస్తారు. వీరికి చక్కని దర్శన జ్ఞానం కూడా కలవారుగా ఉంటారు. మేషరాశి వారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలగాలి. క్రమశిక్షణ వివేకము కూడా ఈ రాశి వారికి చాలా అవసరము. ఈ రాశి వారి కార్యవాదులు ఆలోచించడం అనేది వీరికి పడదు. మనసులో తట్టిన ఆలోచన ఏ విధమైనది అయినా సరే కార్యరూపాన్ని పెట్టఅనేది వీరికి నిద్రపట్టదు. వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాబట్టి వీరి క్రింద పనిచేసేవారు కూడా వీరంటే భయంతో పనిచేస్తారు, కానీ మీరంటే అభిమానం అయితే మాత్రం ఉండదు. కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే వీరు వ్యవహరిస్తారు కనుక వృద్ధాప్యంలో వీరి సంతానం వీరిని అసలు పట్టించుకోకపోవచ్చు. ఈ రాశి వారికి నీచగ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తారు. దుర్బుద్ధి ఎక్కువగా ఉంటుంది. ఏ విషయం నందు అయినా సరే ముక్కుసూటిగా ప్రవర్తించడం చేత తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అని వ్యవహరించడం వలన ఈ రాశి వారు చాలా ఇబ్బందుల పాలవుతారు. వీరిలో ఉన్నటువంటి ఆందోళన, అసహనం, ఆవేశము, అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటారు. వీరికి వయసు దాటిన తర్వాత రక్తపోటు, రక్తనాళములు చెట్లుట, మెదడుకు సంబంధించిన పక్షవాతములు కూడా రావచ్చు. అందువలన శాస్త్ర చికిత్స చేయించుకోవాల్సి వస్తుంది. చూసారు కదండి, మేషరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.